హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో బోణీ కొట్టింది. గెలిచింది ఒకటా రెండా అని కాదు, నిజంగా చెప్తున్నాను కదా, చరిత్ర సృష్టించడానికి సిద్ధమైందని చెప్పాలి. అది కూడా తెలుసుగా, ఎక్కడో ఏంటో ఒక్కసారి చెప్పి వినిపించి ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. తెలంగాణకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ బోణి. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి శ్రీమతి ఆలూరి విజయలక్ష్మి గారు విజయం సాధించారట. ఇదిగో నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డు 60 ఓట్లతో ఆలూరి విజయలక్ష్మి గారు అని చెప్పి ఇచ్చినటువంటిది. ఈ జిల్లాకి సంబంధించి మీరు ఒక్కసారి గనక వెనక్కి వెళ్ళి జస్ట్ గుర్తు తెచ్చుకుంటే, ఎవరైతే పంచాయతీ ఎన్నికల ముందు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, ఆ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఇలాకాలో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఒక రేంజ్లో వేశారు. ఇప్పుడు మొదలెట్టారు. ఇంకా చెప్తున్నా కదా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేకల సతీష్ రెడ్డి గారి గురించి కూడా చాలా బలంగా చెప్పుకోవాలి. ఆయన గతంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బట్ అనుకున్నంత ఫలితం అయితే రాలేదు. కాకపోతే జనసేన పార్టీ నుంచి నా నియోజకవర్గంలో డెఫినెట్ గా నేను గెలిపించి చూపిస్తాను అని చెప్పి ఒక రేంజ్లో చూపించారండి. ఇది జస్ట్ ఆయన పోటీ చేసినటువంటి మొత్తం తెలంగాణ మొత్తం మీద 4000 మున్సిపాలిటీకి సంబంధించి ఉంటే 336 పోటీ చేసింది. దాంట్లో నల్గొండ జిల్లాలో ఎన్ని పోటీ చేసి ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 20యో 30యో దాంట్లో ఒకటి విజయం సాధించింది అంటే, నేను చెప్తున్నాను కదా, తెలంగాణ మొత్తంలో కూడా ఒక్కటి సాధించినా చాలు. అదంతా కూడా జనసేన పార్టీకి బలమే. నిజంగా ఇంకా మిగతావి ఎన్ని గెలుస్తవి ఏంటి అనేది పక్కన పెడితే, డెఫినెట్గా తెలంగాణలో జనసేన పార్టీ ఉనికి మొదలయ్యింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలి అనుకునేటువంటి ప్రయత్నం చేశారో, ఎవరైతే ఆ జిల్లా నుంచే ఆ పని మొదలు పెట్టారో, అక్కడ నుంచే వాళ్లకు కోసాలు కదలటం మొదలైపోయింది. ఇంకా స్టార్ట్ చేసుకోండి. ఒక రేంజ్లో ఉంటుంది. ఎంత గెలిచాం, ఎన్ని గెలిచాం ఇంకొకటి కాదు. డెఫినెట్గా జనసేన పార్టీ తన ప్రభావాన్ని ముందు ఎన్నికల్లో చాలా బలంగా చూపించబోతుంది. ఈసారి జనసేన పార్టీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో స్టార్ట్ చేసింది, మున్సిపల్ ఎన్నికల్లో స్టార్ట్ చేసింది, రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి జడ్పీటీసీ, ఎన్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్గా బోణీ చేయటానికి సిద్ధపడుతుంది. దానికి తగ్గట్టుగానే చాలా బలమైనటువంటి కార్యాచరణ వేసుకుంటూనే, గతంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకుంటూనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకనే 336 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసినటువంటి వార్డుల్లో పోటీ చేసినటువంటి జనసేనకు అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించి కొన్ని 2వ ప్లేస్లో ఉన్నాయి, కొన్ని 3వ ప్లేస్లో ఉన్నాయి, కొన్ని 4వ ప్లేస్లో ఉన్నాయి. మీరు ఆలోచించాలి. ఇక్కడ 1 అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, 2 ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఇంకొకటి ఇక్కడ ఉనికి చాటుకోవటం కోసం చాలా బలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇంకా మిగతా పార్టీలు కమ్యూనిస్టులు, ఇంకొకళ్ళు ఇండిపెండెంట్లు, ఇంతమంది ఒకటేసారి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఒకళ్ళు గెలిచారు అంటే, ఇంత బలమైనటువంటి 3వ స్థానంలో, 2వ స్థానంలో, 4వ స్థానంలో నిలబడి వాళ్ళ పార్టీ సత్తాను చూపిస్తున్నారు అంటే తక్కువ అంచనా వేయకూడదు. అందుకనే నాకు తెలిసి ఇది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు తెలిసే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా ఇరికించాలి, ఆయన్ని వ్యతిరేకంగా చిత్రీకరించాలి అనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు చాలా ఉంది సినిమా.